హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా మనం కుకింగ్ వీడియో చేసేసుకొని. సో లాంగ్ వీడియో అనమాట. సో ఎప్పుడు ఈ మధ్య అన్ని యూట్యూబ్ చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, బట్ లాంగ్ వీడియో చేయడానికి అసలు టైమే కుదరట్లేదు. సో ఈ పాటికే మీ అందరికీ తమ్నైల్లో చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది కదా, సో నేను ఎలాంటి రెసిపీ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఈ రోజు నేను పీనట్ కుకీసే చేయబోతున్నాను. సో పీనట్స్తో హెల్దీగా కుకీస్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో ఫస్ట్ టైం అండి చేయడము. సో కుకీస్ చేయబోతున్నాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి, సో ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసిద్దామా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏంటి కొత్త లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరంత ఎంటర్టైన్మెంట్ అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా. సో ఈ రోజు అయితే నేను మీకోసం పీనట్ కుకీస్ చేయబోతున్నాను. సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టేసి అందులో 1 కప్పు పల్లీలను వేసేసి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా రబ్ చేసేసుకుంటే సో మనకి పొట్టంతా కూడా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం అవన్నీ కూడా పొట్టు తీసేసుకొని మళ్ళీ బాండీలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చుకుని ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ పీనట్ బటర్ అనేది ఒక్కసారిగా రాదు, మనం డ్రైగా ఉన్న పల్లీల్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ బ్లెండ్ చేసుకుంటే బాగా వస్తుంది. సో నేనైతే కుకీస్కి ఎక్కువ మాయిశ్చర్గా ఉండాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశానండి. సో మీరు నెయ్యి వద్దు అని అనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు. సో నార్మల్గా అలా బ్లెండ్ చేస్తూ ఉంటే కనుక సో చక్కటి ఆయిల్ కన్సిస్టెన్సీతో మనకి మంచి పీనట్ బటర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండా కూడా వస్తుంది. లాస్ట్ టైం నేను చేసినప్పుడైతే అలాగే వచ్చింది. ఇప్పుడు కొంచెం కుకీస్ కోసం కాబట్టి నేను గీ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పీనట్ బటర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసాను. దీంట్లోకి మనం ఒక 3 to 4 డ్రాప్స్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇందులోకి బెల్లంని ఒక జస్ట్ అలా బ్లెండ్ చేసుకున్నానండి, కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. అలాగే ఇది పటిక బెల్లం పొడి అండి, నేను ఎక్కువగా షుగర్ యూజ్ చేయను కాబట్టి పటిక బెల్లాన్ని మిక్స్ చేసుకుని ఇలాగ పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. సో అలా పటిక బెల్లం పౌడర్ యాడ్ చేశాను. తర్వాత 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేశానండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఇలా లడ్డు లాగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు బటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇది కంప్లీట్గా నెయ్యి. ఒకవేళ మీరు నెయ్యి వద్దు అని అనుకుంటే కనుక ఈ నెయ్యి ప్లేస్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసుకొని ఇలా మంచిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు డౌని. సో దాని తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక సో మంచిగా కుకీస్ లాగా ప్రెస్ చేసుకొని పైనుంచి కాజు ఆర్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని చాప్ చేసేసుకొని పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు. ఈరోజు పీనట్ కుకీస్ చేసుకుందాం నీతో అని అంటే నేను చేస్తా మమ్మీ, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి మా పాప ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా హెల్ప్ చేసింది. సో ఫైనల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీని తర్వాత మనం బేక్ చేసుకోవడానికి సో ఓవెన్ ఉంటే కనుక ప్రీహీట్ చేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. సో ఓవెన్ లేనప్పుడు ఒక బాండీలో మనము ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసేయాలి. సో మూత పెట్టిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లోపు మనకి కుకీస్ చక్కగా బేక్ అయిపోయి మంచి కలరు అలానే స్మెల్ కూడా తెలుస్తుందండి. సో నేను నెయ్యి వేసుకున్నాను కాబట్టి స్మెల్ అయితే అదిరిపోయింది. సో చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఫోక్తో తీసేయచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో 2 వైపులో కూడా చక్కగా బేక్ అయిపోయి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సో నేను ఎప్పుడూ పీనట్ కుకీస్ అయితే చేయలేదు, ఒకసారి అయితే నాన్కటాయ్ చేశాను.
కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి, చాలా బాగా కుదిరాయి. నిత్యా, ఏం చేసుకున్నాం మనం ఈరోజు? కుక్కీసా? ఏవి చూపించు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తావా? చెప్పు, ఎలా ఉంది? బట్ దిస్ వాజ్ సో సాఫ్ట్ అండి, నాన్కట్ట ఎలా వస్తుందో అలా ఉంది. పీనట్ బటర్ అలానే వీట్ ఫ్లోర్ వేస్ట్ చేసిన కుకీస్ చాలా చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి. బిస్కెట్ అయితే ఎలా ఉంది కదా, ఎంత సాఫ్ట్ గా ఉంది చూసారా. నెయ్యికి బదులు అయితే పాలైనా మిక్స్ చేసుకోండి. నిత్య బాగుంది కదా. టూ గుడ్ అండి, టూ గుడ్, ఎక్సలెంట్ గా ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.